ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 20వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు మానవాళి రక్షణ కొరకు, పాప విడుదల కొరకు సిలువలో మరణించారు. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను అనే యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనము నెరవేరు రీతిగా అరిమత్తయి యోసేపు అని ధనవంతుడు తొలిపించుకున్న సమాధిలో యేసు ప్రభువారి దేహము ఉంచబడింది. యేసుక్రీస్తును చంపేశామని, ఆయన పేరు ఇక వినపడదని, ఆయన ఇక కనపడడని, మనం విజయం సాధించామని ఆనాటి యూదులు, ప్రధాన యాజకులు, వారి అధికారులు ఎంతగానో సంతోషించారు. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకో తెలుసా? యేసు ప్రభువారు సమాధిలో పెడితే సమాధిలోనే ఉండిపోయేవారు కాదు. ఆయన సర్వాధికారము కలిగినవారు. మరణము ఆయనను బంధించలేకపోయింది. తిరిగి లేచిన తర్వాత ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నారు. నేను మిమ్మల్ని విడిచిపెట్టను, నేను ఎప్పటికీ మీకు తోడుగా ఉంటాను, నా నుండి ఎవ్వరూ మిమ్మల్ని వేరు చేయలేరు, మరణంలో తోడుగా ఉంటాను, జీవంలో తోడుగా ఉంటాను, కష్టంలో నష్టంలో మీకు తోడుగా ఉంటానని, నీ చేయి విడువను, నేను నీ పక్షముగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని నిలవబెట్టి మీ శత్రువుల ముందు మీకు విజయం ఇస్తానని ఈ ఉదయకాల సమయంలో మనకు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి కృంగిపోకండి. ప్రభువు చంపబడ్డాడు, అన్యాయం చేయబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, అయ్యో అని బాధపడుతున్నావేమో. ఆయన చనిపోయినను తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, ఆయన మృతుడు కాదు. నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తాడు. గాఢాంధకారంలో నీవు సంచరించినా నీకు తోడుగా ఉంటాడు. యుగ యుగములు నీకు తోడుగా ఉంటాడు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.